క్యాన్సర్ ను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిస్తూ విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించిన పింక్ సఖీ సారీ వాక్ కు మంచి స్పందన లభించింది. ప్రముఖ సినీ నటి లైఫ్ అగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కోసం పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారితో సహా పలువురు పుర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని, ఆదిలోనే గుర్తించగలిగితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చన్నారు. క్యాన్సర్ చికిత్సలో అధునాతన వైద్య ప్రక్రియలు ఉన్నప్పటికీ మనోధైర్యమే అసలైన శక్తిగా పనిచేస్తుందన్నారు. ఇవాళ వైజాగ్ బీచ్ రోడ్ లో పింక్ సఖీ వాక్ బై రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఇవాళ జరుగుతోంది. చాలా ఉత్సాహంగా ఉంది, ఎంతో హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే లైఫ్ ఇలాగే బ్రతకాలి, మన జీవితం ఇలాగే నిండుగా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకాలి. సో ప్లీజ్ క్యాన్సర్ గురించి తెలుసుకోండి, క్యాన్సర్ తలుచుకొని భయపడకండి. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే డెఫినెట్ గా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా లైఫ్ చక్కగా హ్యాపీగా బ్రతకచ్చు. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఈ సంవత్సరంతో నా క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. సో ఐఎమ్ ప్రూఫ్. ప్లీజ్ బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్. Know what cancer is, be aware of it, do screening, regular screening చేయండి, ఎర్లీగా డిటెక్షన్ చేయండి, ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి, హ్యాపీగా బ్రతకండి. ఇవాళ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఈ పింక్ సఖీ వాక్ అనేది చాలా అద్భుతంగా జరుగుతోంది. ఒక్కళ్ళిద్దరు చేతులు కలిపి జరగదు లేదు, ఎంతో మంది కలిసి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ నుంచి అందరినీ ప్రొటెక్ట్ చేయాలి, సేవ్ చేయాలన్న ఒకే ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు. లైక్ మిసెస్ గుర్మీత్ ఇంకా అందరూ ఉన్నారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళ లేడీస్ have gotten together, single handedly done this. ఎంతో గర్వంగా ఉంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం, మోస్ట్లీ ఇక్కడ మీరు లేడీస్ చూస్తున్నారు కనుక ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్కో లేకపోతే లేడీస్ క్యాన్సర్ కానీ అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళకి, లేడీస్, జెంట్స్, పెద్దవాళ్ళకి, పిల్లలకి, యంగ్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఇది. సో ప్లీజ్ live happy and live healthy, be aware of cancer and just be happy.